హరీష్ రావు ఇదే విషయాన్ని చెప్పగా ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. పంటలకు నీరు అందాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గంలో ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరింత చొరవ తీసుకుని వెంటనే ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేయించాలని డిమాండ్ చేశారు పుట్టా మధు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఈరోజు మనం నిలబడి ఉన్నాం. హరీష్ రావు గారు ఏదైతే కన్నెపల్లి లైవ్ వాటర్ ను తీసుకోవచ్చు, రైతులను రక్షించవచ్చని ఏదైతే నిన్న ఈ సమాజం ఇచ్చిందో, ఇవాళ నగ్న సత్యంగా మనకు గోదావరిలో లైవ్ వాటర్ పోతా ఉన్నాయి. దీనికి పెద్ద మేడిగడ్డ గేట్లు వేయాల్సిన అవసరం లేదు. ఈ పంప్ హౌస్ నుంచి మనం ఈజీగా గుంజొచ్చు. పంప్ హౌస్ లకి ఏ ఒక గేట్ వేయకుండా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుద్దిళ్ల శ్రీధర్ గారి నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ కన్నెపల్లి. ఆయన ప్రాంత రైతులకు కూడా ఇప్పటి వరకు నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ పెరగలేదు, బోర్లు నడుస్తలేవు, చెరువులలో కుంటలలో నీళ్లు లేవు. ఆయనన్నా కనీసం గమనించాలే. నువ్వు రేవంత్ రెడ్డి గారికి వంత పాడడానికి నీ కోట్లేసినటువంటి ప్రజలని నువ్వే చంపుకొని తిన్న చందంగా గద్ద మాదిరిగా నీ ప్రవర్తన ఉన్నదనే విషయాన్ని గమనించాలని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ సుందిళ్ల దగ్గర, అన్నారం దగ్గర ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లతోటి నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు, తల్లాడుతా ఉన్నారు. రైతులైతే ప్రతిరోజు చూసి ఆకాశం వైపు మళ్లీ చూసేటువంటి పరిస్థితులు 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులలోకి గుంటలలోకి నీళ్లు వచ్చి సస్యశ్యామలంగా మారినటువంటి ప్రాంతం, మత్స్య సంపదతోటి కూడా సస్యశ్యామలంగా మరి అనేక మంది కడుపు నిండినటువంటి ప్రాంతం మళ్లీ ఎడారిలా మారిపోయింది. రేవంత్ మన హరీష్ రావు గారు ఏదైతే నేను చెప్పిండ్రో లైవ్ చూపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. హరీష్ రావు గారు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో కన్నెపల్లి పంప్ హౌస్ లక్షల మందిని తీసుకెళ్లి మేము ఆన్ చేస్తామని చెప్పారో నేను స్వాగతిస్తా ఉన్నాను. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రైతాంగం అంతా కోరుతా ఉన్నది. మా భూములు అప్పుడు ఇచ్చినప్పుడు బాధపడ్డం, ఇవాళ మా భూములు ఇచ్చి ఈ ప్రాజెక్టు ఎడారిగా మారిపోతే చూడలేకపోతున్నాం అని బాధపడతా ఉన్నారు. కనుక ఈ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈ పంప్ హౌస్ లో ప్రారంభం కోసం ఆన్ చేయడానికి కోసం రావాలని స్వాగతిస్తా ఉన్నాను. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు